వాళ్ళు అక్కడ నాన్ వెజ్ భోజనం పెట్టాలనుకున్నారు, పొట్టేళ్ల భోజనం పెట్టాలనుకున్నారు. ఇది అవును. తెలివితేటలు ప్రదర్శించారు, అతి చేశారు. ఇదే కాదు, వాళ్ళలో చాలా మందికి ఉన్నటువంటి దిక్కుమాలిన జబ్బదే. కార్యకర్త ఎలా తెలివిగా ప్రవర్తించాలి అంటే, ఇప్పుడు అవతల వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు సంస్కారయుతంగా తిప్పికొట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎరువులు అద్భుతంగా ఇచ్చాం అని చెప్తున్నారు. అయ్యా మీరు అచ్చెన్నాయుడు గారు నమస్కారం, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, మా ఊళ్ళో ఎరువులు దొరకటం లేదు, 400 రూపాయలు 450 రూపాయలకి ఈ షాపుల దగ్గర కట్టుకుంటున్నాం మేము, మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి, మీరు ప్రభుత్వంగా అబద్ధం చెప్తలేదని అనుకుంటున్నాం, మీకు తప్పుడు సమాచారం ఇచ్చారేమో చూసుకోండి, లేదు రైతులందరూ కోటీశ్వర్లు అవుతున్నారు లేకపోతే అద్భుతంగా సంతోషంగా ఉన్నారు, అయ్యా మా ఊళ్ళో రైతులు సంతోషంగా లేరు, సరిగ్గా కొనలేదు, మీరు 1700 రూపాయలకు కొంటా ఉన్నారు, 1800లకు కొంటా ఉన్నారు, చివరికి బ్రోకర్లకు 1300లకు అమ్ముకున్నారు, గ్రహించగలరు అన్నారు అనుకోండి, మొదట్లో అది నార్మల్ గానే కనిపిస్తుంది. కానీ ఎరా లం కొడక నువ్వు అట్ట మాట్లాడతావు అన్నప్పుడు లైక్లు ఎక్కువ వస్తాయి. అదే కదా. ఇప్పుడు మనం మాట్లాడేటటువంటిది ఇట్లాగా